తమరు చెప్పండి సార్ ధనంజయ్ గారు. ఈ ఆలయం కట్టడం వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఎలా కలిగింది మీకు ఆ సంకల్పం? సాయిరామ్. నా పేరు మంచికంటి ధనంజయ. చింతపల్లి గ్రామం, నల్గొండ జిల్లా. మా గ్రామంలో చిన్న ఆలయాన్ని నిర్మించాలనుకుని హ్మ్. అందరం మా మిత్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరం కలిసి నిర్ణయించుకొని ఆ గ్రామం వరకే ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ అది అనుకున్న సమయానికి ఊహించని రీతిలో బాబా అంటారు, నాకు ఒకటి ఇచ్చి చూడు నేను పంచుతానన్నట్టుగా అనుకున్న దానికంటే 10 రెట్లుగా అనుకున్న సమయానికే నిర్మాణం చేసుకొని హ్మ్. అద్భుతంగా షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి మన చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిలిపించుకొని ఒక భక్తి అందరి మనసుల్లో నింపాడు. హ్మ్. ఎంతోమంది భక్తులను అక్కడికి పిలిపించుకొని ఈరోజు రెండవ షిరిడిగా, తెలంగాణలో రెండవ షిరిడిగా చింతపల్లి సాయి సన్నిధి పేరు ప్రఖ్యాతులు పొందింది అంటే అది ఓన్లీ బాబా. ఎందుకంటే చిన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల వేలాది గ్రామాలలో భక్తి పారవశ్యాన్ని నింపి అందరినీ అక్కున చేర్చుకొని వారి కోరికల్ని తీర్చి ముందుకెళ్తున్నాడు. ఇది సత్యం. అలాగే దానికి తోడుగా సుమారు 450 గోమాతలు కూడా మన సాయి సన్నిధిలో ఉన్నాయి. చక్కగా నాకు తెలిసి గొప్పతనం కోసం కాదు కానీ సకల దేవతలకు అక్కడ పూజలు జరుగుతాయి. ఎందుకంటే ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా సాయినాథుడు చక్కగా నిర్వహించుకొని భక్తులను పరవశింపజేస్తూ మాకు ఆ అవకాశాన్ని ఇస్తూ మా ట్రస్ట్కు మా ట్రస్ట్ సభ్యులకు అటువంటి అవకాశాన్ని ఇచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞుడిని. మీరు అద్భుతమైన ప్రసాదం, అన్ని ఆశీస్సులు తీసుకుని వాళ్ళ స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా నమస్కారాలు, ధన్యవాదాలండి.